హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ టు అత్తమ్మ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజులు అయింది కదా మీతో మాట్లాడి, వర్క్ బిజీ వల్ల అవ్వలేదండి. ఇప్పుడు చెప్పినట్టే చెప్తుంటా కదా, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అత్తమ్మ ముచ్చట్లు ఛానల్లో పెరుగు వడ ఎలా చేసుకుంటామో, ఏమేమి వేస్తామో అవన్నీ చూపిస్తాం. వెళ్దామా? వచ్చేయండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక గారెలు తీసుకొని చేతితో వేసుకోవటమే. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకొని తీసేయటమే. అప్పుడు క్రిస్పీగా వస్తాయి గారెలన్నీ. అత్తమ్మ ఇంత సాఫ్ట్గా ఎలా వచ్చాయి? అవి మిక్సీ కాకుండా గ్రైండర్లో వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. అదే కాకుండా మనం గారెలు రుబ్బేటప్పుడు కొంచెం ఐస్ ముక్కలు వేసుకుంటే అవి ఇంకా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఏంటి ఐస్ క్యూబ్స్ అంటున్నావా? ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఓకే, అయితే ఇది ఒక టిప్ అన్నమాట. ఒక టిప్ ఇది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక గారెలన్నీ తీసేయటమే. తీసి పక్కన పెట్టుకొని పెరుగు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ½ లీటర్ ప్యాకెట్ పెరుగు తీసుకొని దాన్ని వేసి చక్కగా చిలకరించుకోవాలి. బాగా స్మూత్గా పెరుగుని బాగా చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అందులో మళ్ళీ దానికి ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవి వేసుకొని పోపు రెడీ చేసుకొని చల్లారనిద్దాం ఆ పోపుని. ఇప్పుడు మళ్ళీ గారెల్ని బాగా పెరుగు పట్టాలంటే ముందు వాటర్లో డిప్ చేసుకొని తర్వాత అవి పెరుగులో వేసుకుంటే చక్కగా స్మూత్గా వస్తాయి గారెలన్నీ. ఇందాక మనం పోపు రెడీ చేసుకున్నాం కదా, ఆ పోపుని ఇందులో వేసేయాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అత్తమ్మ ముచ్చట్లకి. బాయ్.